నమస్తే సార్. మేము టీవీ 35 నుంచి వస్తున్నాం. సామాజిక సమీకరణలో భాగంగా మీరు మొదటిసారి మంత్రి అయ్యారు. మీకు ఎలా ఉంది సార్? ఒక పక్క సంతోషంగానో, మరో పక్క భయంగానో ఉందయ్యా. అదేంటి సార్, భయం ఎందుకు? అంటే అది ఇదివరకు నేను ఈ నియోజకవర్గానికే నేను ఎమ్మెల్యేని. ఇప్పుడు నా సేవలు నా రాష్ట్రానికి, నా శాఖకి అందరికీ పంచాలి. ఒరేయ్, ఆ పీచు మిఠాయిలన్నీ అందరికి పంచిన పిల్లలకి అదనమాట. అందా? ఓహో, అదా. సార్, మీరు బలహీన వర్గంలో పుట్టిన మీ పేరు చివరిని అగ్రకులం పేరు ఎలా వచ్చింది సార్ మీకు? భలే మంచి ప్రశ్న అడిగావు అబ్బాయి. అంటే ఉత్తి పేరుకి గౌరవం ఇవ్వటలేదని మా అయ్య నా పేరు చివర తగిలించాడనమాట. అందుకే నేను ఎప్పుడు మా వర్గాలకి అన్యాయం జరగనివ్వను. తెలుసా నీకు? అది. ఓకే సార్. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు వచ్చినా ఇంకా వెనకబడే ఉన్నాం అన్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అదా, స్వతంత్రం వచ్చిందని మీరు అనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం పోతా పోతా మా పెద్దలకి అంటే మా హైకమాండ్కి ఇచ్చారనమాట. అది ప్రజలు ఎక్కడ దుర్వినియోగపరిచేస్తారన్న పెద్ద యథవనుమానంతో మా దగ్గరే ఉంచేసుకున్నాం అన్నమాట. అది అంతకు మించి ఏం కాదు. అర్థమవుతుందా సార్? మొన్న జరిగిన సంఘటనలో మీరు మీ వర్గానికి వ్యతిరేకంగా చేశారని మీ మీద ఆరోపణ. దీనికి మీరేం చెప్తారు సార్? చూడండి, నేను ఓట్ల పక్షపాతిని కాదు. అలా అనుకుంటే నా సామాజిక వర్గానికే నేను న్యాయం చెప్పేవాడిని. నేను న్యాయపక్షపాతిని. అందుకనే వాళ్ళకి చెప్పాను, నా ఓట్లు నాకు వస్తాయి కదా, నేను ఎవరినే ఇబ్బంది పెట్టను కదా, నాకు ధర్మమే ముఖ్యం. అందుకే నేను సామాజిక వర్గానికి దాటి మరీ వాళ్ళకి న్యాయంగా చెప్పాను. అర్థమవుతుందా? అది. నేను డబ్బు మనుషులు కాదయ్యా, మీకు తెలుసు కదా. ఇంకో శ్రీనివాసరావు, ఎలక్షన్కి ముందు శ్రామిక వర్గాలకు అందుబాటులో మనమే ఉన్నట్లు కనపడాలి. వచ్చాక యాజమాన్యానికి మనం మాత్రమే చేయగలం అన్నట్టు కనపడాలి. అర్థమవుతుందా? అది లెక్క. సరే, ఏమయ్యా పిఏ, మనం కొన్న 10 ఎకరాలకి మెయిన్ రోడ్కి అటాచ్ చేయమని రోడ్డు వేయమన్నాను. ఎంతవరకు వచ్చింది ఆ పని? అది అయిపోయింది సార్, అయిపోతుంది. అదే ప్రాసెస్లో ఉంది. ఓకే సార్. సరే, ఆ కాంట్రాక్టర్ని శ్రీనివాస్కి ఇప్పించమని చెప్పండి. అర్థమవుతుందా? సూట్ కేసు పంపించమనండి. కావాలితే అలాగని క్వాలిటీ తగ్గకూడదు. కావాలితే కొటేషన్ ఎక్కువ పెంచుకోమని చెప్పండి. అర్థమవుతుందా? ఏంటయ్యా పియ్యే? సార్, కాలనీ వాళ్ళు రోడ్లు వేయమని వచ్చారు సార్. సరే, వస్తున్నా పద. సరే సార్. వచ్చారా? అందరూ బాగున్నారా? అదే మీటింగ్లో ఉన్నా. ఏం చేద్దాం? చేసేద్దాం. నేను ఉన్నాను కదా మీకు. మీరు వెళ్ళండి. అదేంటి సార్, మనం కొన్నది 7 ఎకరాలే కదా, 10 ఎకరాలు ఎలాగైనాయి? ఓహో, అదా. మనం కొన్నది 7 ఎకరాలేరా, కానీ దాని పక్కన దేవుడి మాన్యం 3 ఎకరాలు ఉంది. అది కలుపుకుని దశకం అన్నమాట. అర్థమవుతుందా? మరి భక్తులు గోల పెడతారేమో కదా సార్? పిచ్చి పియ్యే, ఇక్కడ భయస్థులు బలహీనులు తప్ప భక్తులు ఎవరున్నారా? అయినా రాజకీయ నాయకుడికి ఏది పట్టుకోవాలో కాదు, ఏది పట్టుకోకూడదో తెలుసుకోవాలి. నీకు చిన్న లాజిక్ చెప్పనా? దేవుడు సొమ్ము తీసుకుంటే దేవుడు అడగడు. భక్తులు మనది తీసుకోలేదు కదా అనుకుంటారు. అర్థమవుతుందా? కాల్చింది మనమే అయినా అది తెలియకూడదు. వెన్న రాసేది మాత్రం మనమే అని తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? అది.